4 లక్షల రూపాయలతో ఇల్లు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు అంటే తమ వారికి మాత్రమే తమ పార్టీ వారు తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే 4 లక్షల రూపాయలతో ఇల్లు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు పేదలు ఎవరైతే 30 లక్షల మంది పట్టాలు తీసుకున్నారో ఎవరైతే 21 లక్షల మంది ఇల్లు తీసుకున్నారో వారికి ఆ 4 లక్షల రూపాయల పథకం వర్తించదంట. వారికి అదనంగా ప్రభుత్వం నుంచి రూపాయి రాదంట. కేంద్రం నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కానీ అదనంగా రూపాయి రాదంట. కొని రాకపోతే పోయిందయ్యా, కనీసం మీరు చెల్లించాల్సినటువంటి ఆ 30,000 రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమైనా ఇప్పటివరకు మీరు చెల్లించారంటే ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన దాఖలాలు లేవు. దాదాపుగా 2,275 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఈ 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం నిమిత్తము డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండగా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 32,000 కోట్ల రూపాయలతోనే అంటే 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి 1.5 లక్షల లెక్కన ఏదైతే 32,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుందో అందులో నుంచే మొత్తం అడ్జస్ట్మెంట్ చేసి చివరిలో ఒక 5-6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి నిధులు లేకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. మరి 7 నెలల 70 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారంటే ఈ బెదిరింపు కార్యక్రమాలు చేస్తూ ఈ 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించడము, ఇల్లు పెట్టుబడి లేక ఎక్కువ ఖర్చు అవుతుండడం వల్ల నిర్మించుకోలేకపోయినటువంటి 10 లక్షల మంది కూడా ఇల్లు నిర్మించుకునేదానికి ఎటువంటి సాయము చేయకపోవడము. ఎందుకంటే దీంట్లో సంపద పేదవాడికి సృష్టించాల్సి వస్తుంది. పేదవానికి ఇల్లు కట్టిస్తే పేదవానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు చేయకూడదు కదా. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సాయం చేసేటువంటి కార్యక్రమం కూడా జరగడంలే. కాబట్టి దీని మీద కూడా తప్పనిసరిగా న్యాయ పోరాటం జరగాల్సిందే. ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేయడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన ఒక సంస్థ ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఒక సంస్థ పనులు ఆపితే ఆ సంస్థ హైకోర్టును అప్రోచ్ అవుతే గత 60 రోజులుగా కనీసం కౌంటర్లు వేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే కాలయాపన చేయడం తప్ప ప్రభుత్వము ఈ వ్యాజ్యంలో నిజం ఉందా లేదా అనేసి దాన్ని నిర్ధారించి పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం లేదు. కొన్ని ఆ సంస్థ నుంచి పనులు తప్పించి ఇంకొకరికి ఇచ్చి పనులు చేయిస్తామనే ఆలోచన లేదు. కాలయాపన చేసేటువంటి కార్యక్రమం. ఇంకా ఏదైతే ఈ 65,000 రూపాయలు ప్రభుత్వము జమ చేసి ఇవ్వాలనో ఈ లబ్ధిదారులకు ఇవ్వాలనో అందులోనికి సంబంధించినటువంటి ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా దాన్ని రివైజ్డ్ పేమెంట్ షెడ్యూల్స్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టడం. ఒకవైపు ప్రభుత్వమే నియమ నిబంధనలు రూపొందించి ఈ 35,000 రూపాయలు ఏదైతే ఒక కాంపోనెంట్ ఉందో దాంట్లో ఏమేం పనులు చేయాలనేసి ప్రభుత్వమే సర్క్యులర్లు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది. మరి మనమే ఈరోజు 1,80,000లో ఏం చేస్తాము, 35,000లో ఏం చేస్తామనేసి పోస్టర్లు వేస్తాను హౌసింగ్ డిపార్ట్మెంటే. మరి దీంట్లో 35,000 ప్రమేయం లేదు, 1,80,000లో 30,000 రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదు. కేవలము మీకు టైం టు టైము పేమెంట్ షెడ్యూల్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటూ రావడం. మరి ఇప్పుడు చివరిగా 24లో మార్చినటువంటి పరిస్థితి చూస్తే యూడీఏలో గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షకి ఇల్లు పూర్తి చేయాలా, మరి సిటీస్లో అర్బన్ ప్రాంతాల్లో మీకు 1,80,000 పూర్తి చేయాలి. కేంద్రం ఇచ్చే డబ్బులు తప్ప రాష్ట్రం ఇవ్వదు. ఇది ఎవరైతే నిర్మాణంలో కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళ పేర్లు రాశారు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని మార్చేటువంటి ప్రయత్నం కూడా జరగదు. మరి ఈరోజు ఇది ఏదైతే 2022లో ప్రభుత్వము కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టిందో ఆ రోజు ప్లింత్ బీమ్కు 70,000 రూపాయలు అనేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాల్లో ప్లింత్ లెవెల్కి 70,000 అనేది అందులో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఓవర్లుక్ చేస్తూ దాన్ని 50,000కి తగ్గించడం అంటే గోడల నిర్మాణానికి అవసరమైనటువంటి ఆ బ్రిక్స్ను కొనుగోలు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి సృష్టించడము. మరి ఈరోజు లబ్ధిదారుడు కట్టుకుంటున్నటువంటి ఇళ్లలో 1,00,000 రూపాయలు అవుతా ఉంటే అతను పనులు ఆపేస్తే దాన్ని ముందుకు ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వానికి ఇళ్ల నిర్మాణం పైన జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం పైన ఒక పట్టుదల ఉందా, పేదలపైన ప్రేమ ఉందా, లేదా పేరు మార్పు చేసి ఎన్టీఆర్ కాలనీలు అని పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నారా? పేరు మార్పు చేసి
ఎన్టీఆర్ కాలనీలను పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారుడు నష్టపోతున్నాడో, ఈ పని చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలందరూ సిద్ధంగా ఉన్న ఇల్లు పూర్తి చేసి ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫౌండేషను ఆర్ ప్లింత్ లెవెల్, బ్రిక్ వర్క్ కంప్లీటెడ్ అంటే ఆర్ఎల్, ఫినిషింగ్ లెవెల్ అంటే ఆర్సీ. అంటే ఈ స్టేజెస్ క్లియర్గా పిఎంఏవై గైడ్ లైన్స్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్పులు చేసి ఏ రోజుకి ఆ రోజుకి మీరు ఇది పెట్టండి అని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా 65,000 రూపాయలు తమ వాటాని ఇవ్వకుండా ఈ మ్యాసన్స్ మీద ఒత్తిడి పెట్టేటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ కార్యక్రమం అటకెక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద లబ్ధిదారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా లబ్ధిదారుల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేయడం జరుగుతుంది, హైకోర్టులో వేయడం జరుగుతుంది. హైకోర్టులో న్యాయం జరగని పరిస్థితుల్లో తప్పనిసరిగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి న్యాయ పోరాటాలకు సిద్ధంగా మన ఇల్లు రాదు, మన సంపద మనం సృష్టించుకోలేం, మన హక్కుగా జగనన్న ఇచ్చినటువంటి ఇళ్లను కూడా నిర్మించుకోలేం, మన హక్కుగా జగనన్న ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో మనం సీట్లను కూడా మన పేద పిల్లలకు పొందలేము, మన హక్కుగా మనకు జగనన్న ఇచ్చినటువంటి పెన్షన్లలో ఈరోజు న్యాయము పొందలేము, మనం న్యాయ పోరాటానికి సిద్ధం కాకపోతే. కాబట్టి ప్రజలందరూ మేల్కోవాల్సిందే, తప్పనిసరిగా ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిందే. ఎటువంటి పోరాటాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాప్తాడు నియోజకవర్గానికి కూడా 2 న్యాయవాదుల్ని కేటాయించడము జరిగింది. ఎవరికి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ప్రజల తరఫున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి, ఇంకా మీరు వచ్చి 4 నెలలు అయింది, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోవడానికి ఏం చేయాలి? ప్రభుత్వం మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలు మీరు చేసుకోండి. మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో మిమ్మల్ని ఎవరు డిఫర్ కావడం లేదు. ఈ కార్యక్రమాలకి ఏం చేయాలా? మరి రాయలసీమ వెనుకబాటు జిల్లాలు ఉన్నాయి, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ఏం చేయాలా? ఎట్లా ముందుకు పోవాలా? దీనికి ఫండింగ్ ఎక్కడ అడగాల? ఎవరిని అడగాల? కేంద్రాన్ని అడగాలనా? అప్పు తీసుకురావాలనా? ఇంకొకటి దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాం. వెనుకబడిన జిల్లాల ప్రయోజనాలపైన కూడా దృష్టి పెట్టండి. మీ ప్రయోజనాలే కాదు, స్వప్రయోజనాలే కాదు, అధికారంలోకి మిమ్మల్ని తెచ్చింది ప్రజలు. ప్రజా ప్రయోజనాలను గుర్తించి మీరు న్యాయం చేయకపోతే ఆ న్యాయం పొందడానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయడమే శరణ్యమనేసి భావిస్తాను. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాష్ట్రంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు. హైకోర్టు కూడా ఈ జ్యూరిస్డిక్షన్ ఇష్యూలో ఇంటర్ఫియర్ అవ్వడానికి సిద్ధంగా లేదు. హైకోర్టు కూడా ఇది విజిలెన్స్ పరిధి ఉందా లేదనే దాంట్లో ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నాకు తెలిసి బహుశా పిల్లి వేసేటట్టున్నారు. సుప్రీంకోర్టు స్పందించింది కూడా చాలా గొప్పగా స్పందించారు. ఫస్ట్ డే చాలా గొప్పగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని పెట్టాలో అన్నీ కూడా వడ్డించినారు. నీకు రాజకీయాల నుంచి కనీసం దేవుణ్ణైనా కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి అనేసి, భగవంతునైనా ఎగ్జామ్షన్ ఇవ్వండి రాజకీయాల నుంచి అనేసి కూడా ముటికాయలు వేయడం జరిగింది. మరి వాడని నెయ్యిని వాడినట్లుగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? టీటీడీ అధికారులేమో వైపు ఆ నెయ్యి వాడలేదనేసి చెప్తున్నా, వాడామని మీరు ఎలా చెప్తున్నారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ లడ్డూను మీరు ఏదన్నా కానీ ల్యాబ్కు పంపించారా, టెస్ట్ చేశారా? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వేసింది, 10 క్వశ్చన్స్ వేసింది. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని బుద్ధి పుట్టినట్లా మాట్లాడితే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎక్కడో దగ్గర తప్పనిసరిగా మొట్టికాయ పడుతుందని గ్రహించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.